తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు వచ్చే ముందు. నేను రోడ్డు పైన ఎవరైనా నమ్ముతా కానీ ఈ టీఎస్ఆర్టీసీ బస్సులో అనేది అసలుకే నమ్మ. లోపల ఈ పైప్ ఉంది కదా, దీని లోపల నుంచి వెళ్ళి బ్రేక్ అయ్యి ఇక్కడ వరకు వచ్చేసిందంట. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. Hey guys, what's up guys? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మౌతం ఫ్రమ్ హైదరాబాద్. సో ఫైనల్గా ఆఫ్టర్ 21 days మన బండి అయితే మన ముందుకు వచ్చేసింది. సో ఇప్పుడే బండి తీసుకున్న సర్వీస్ సెంటర్ నుంచి వెళ్ళి అండ్ ఇప్పుడే పెట్రోల్ కొట్టించేసుకున్నా. జస్ట్ ఇక్కడే కుకట్పల్లి మీటర్ దగ్గర ఇలా పెట్రోల్ కొట్టించుకుని ఇలా వచ్చాను. సో ఇలా ఆగాను. సో మీతో మాట్లాడదామని చెప్పేసి. సో యాక్చువల్గా ఏమైంది బండికి మీకు అందరికీ తెలుసు. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో, సో దీని లోపల ఈ పైప్ ఉంది కదా, దీని లోపల నుంచి వెళ్ళి బ్రేక్ అయ్యి ఇక్కడ వరకు వచ్చేసిందంట. సో కంప్లీట్ ఈ పార్ట్ అయితే కొత్తది వచ్చేసింది నాకు, ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో లోపలిది. సో అది అండ్ దానికి అప్రూవల్స్ తొందరగానే వచ్చేసినాయి. కాకపోతే ఇంకా ట్రాన్సిట్ అదంతా కొంచెం ఎక్కువ టైం అయింది అండ్ దానివల్లే 21 days పట్టింది. బట్ ఇన్ఫ్యాక్ట్ నాకు యాక్చువల్గా ముందు ప్రామిస్ చేసిన డేట్ అయితే టైం అయితే 15 days, 12 to 15 days అన్నారు. బట్ లేట్ అయింది. కుడ్ బి బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకైతే వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. బండి కొనుక్కున్నప్పుడు ఎట్లుండనో అట్లుంది నాకు చాలా రోజుల తర్వాత బండి వచ్చేసరికి. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. నా గోప్రో నేను కరెక్ట్గా సెట్ చేసినా లేదా నాకు తెలియదు, బికాజ్ బ్లైండ్గా పెట్టేసుకొని వచ్చేస్తున్నా. ఫోన్కి కనెక్ట్ చేసి యాంగిల్ ఎలా ఉంది సెట్ చేసి కొంచెం సెట్ చేయాలా. బట్ ఈ ఒక్క వీడియో అడ్జస్ట్ కాండి. ఇంకా ఒకవేళ మంచిగా ఉందని అనుకుంటున్నా, ఒకవేళ మంచి లేకపోతే వ్యూ జర అడ్జస్ట్ కాండి ఒక్క వీడియోకి. తర్వాత అంటే చూసుకొని పెట్టేసుకుంటా. ఇంకా నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేనైతే అసలు 12 to 15 daysలో వాళ్ళు ఇస్తా అన్నట్టు వాళ్ళు ఇచ్చేసి ఉంటే గైస్, నేనైతే పక్కా చెప్తున్నా ఈరోజు కొడైకెనాల్కి వెళ్తుండే. బట్ వాళ్ళు ఇయ్యందే నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే తమిళనాడు చాలా డేంజర్గా ఉంది ఇప్పుడు. ఒకవేళ నా బండి కనుక సర్వీస్ సెంటర్లో నుంచి వెళ్ళి నాకు యాజ్ యూజువల్గా యాజ్ పర్ ద ప్లాన్ సర్వీస్ సెంటర్ అయిపోయి బండి నా చేతిలో ఉండుంటే, యాజ్ పర్ మై ఓల్డ్ ప్లాన్ నేను నిన్నటి వరకు కొడైకెనాల్ తమిళనాడులో ఉంటుండే, ఊటీ ఆ ఏరియాలని తిరుగుతూ ఉండే. బట్ మొత్తానికైతే ఇలా అయిపోయింది. అండ్ నాకు యాక్చువల్గా కొంచెం బెటర్ అనిపించింది ఇదే. లేకపోతే నేను రైడ్కి వెళ్తుండే అండ్ కొడైకెనాల్ తమిళనాడు నుంచి వెళ్తుండే చెన్నైకి వెళ్దాం అనుకున్న మధ్యలో ఒకసారి నేను అవన్నీ ఏంటంటే బిస్కెట్ అవుతుండే. ఎందుకంటే నేను సేలం పోవాలి ఇప్పుడు కొడైకెనాల్ పోవాలంటే. ఓకే, అండ్ అక్కడ నుంచి వెళ్ళి తమిళనాడు కూడా దగ్గరే, అక్కడ నుంచి వెళ్ళి చెన్నై దగ్గరే. ఏంటంటే బేసిక్గా తమిళనాడు మొత్తం బిస్కెట్ అయింది. మనం ఇప్పుడు అనవసరంగా ఈ టైంకి రైడ్కి పోయి ఆడ అసలే ఫుల్ వర్షం, ఫ్లడ్స్. నాకెందుకో ఇంక ఇదే బెటర్ అనిపించి మన మంచిగా అనుకొని వదిలేసిన అప్పుడు. అండ్ ఇప్పుడు చెప్తున్నా కదా మన మంచిగా అయిందని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను ఈరోజు యాక్చువల్గా లాస్ట్ ఆ సైక్లోన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనకి ఆంధ్రాలో ఎట్లా ఉంది ఎఫెక్ట్, ఇక్కడ అంత లేదు అండ్ అబ్వియస్లీ ఉండదు ఇక్కడ. బట్ ఎఫెక్ట్ అయితే కొంచెం ఉంది. అంటే లైట్గా అక్కడక్కడ వర్షం పడ్డం హైదరాబాద్లో, చల్లగా ఊటీలే కనిపించింది నాకు. అరే ఏంది ఊటీలో ఉన్న అనిపించింది నాకు లాస్ట్ 2-3 days. అండ్ ఈరోజు పొద్దున కూడా అండ్ ఈరోజు వస్తుంటాయి కూడా. బట్ చూడండి బయటకు వచ్చిన బండి మన చేతిలోకి వచ్చింది, ఎండ వచ్చేసింది. ఇప్పుడు ఇలానే ఉందనుకో ఎండ, ఈ ఫ్రైడే ఒక దగ్గరికి వెళ్ళి ఫ్రైడే కాదు, ఈరోజు థర్స్డే అంటే ఈరోజు స్పెషల్ అంటే చెప్పనా, మన తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు వచ్చే ముందు. నేను ఇంటి నుంచి వచ్చే ముందు. సో అక్కడ ప్రమాణ స్వీకారం అయిందో లేదో ఇక్కడ మన బండి కూడా వచ్చేసింది. సో ఎంత ప్రామిసింగ్ ఉంటుంది ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చే రైడ్స్ అనేది మనం ముందు చూడాలా. సో కొత్త సీఎం అండ్ కొత్త ఇంజన్ కూలెంట్ చేంబర్, మనం కొత్త రైడ్, డిఫరెంట్ సైడ్. ఇంతకుముందు పోయిన రైడ్స్ కాకుండా ఇప్పుడు ఈ రైడ్ కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది. అండ్ ఈ రైడ్ ఒకవేళ రేపు కూడా ఇలానే కొంచెం ఎండగొట్టి వర్షం లేకుండా ఉంటే హైదరాబాద్లో, నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నా. అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏందనేది నేను మీకు డైరెక్ట్ రైడ్ రోజే కనిపించి చెప్తా. కాకపోతే నాగ్పూర్ అని అయితే చెప్పగలుగుతా. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నా అనేది ఇంకా అది ఒక పెద్ద సస్పెన్స్ అనుకోండి. బట్ నాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రైడ్ అది. యాక్చువల్గా కొడైకెనాల్ పోవాలా నేను యాజ్ పర్ మై ప్లాన్ చెప్పినా కదా. బట్ కొడైకెనాల్ ఇప్పుడు వద్దనుకుంటున్నా. ఈ టైంలో ఎందుకని చెప్పేసి తమిళనాడుకి. సో ఇప్పుడైతే ఇంకా ఈ రైడ్ ఫినిష్ చేసిన అనుకో, ఈ రైడ్ ఓన్లీ 3 days ఉంటుంది. సో పోవడానికి ఒక రోజు అవుతుంది అండ్ 1 day మొత్తం అక్కడ ఉంటా. అండ్ నెక్స్ట్ డే వస్తానా అక్కడే ఉంటానో తెలియదు. ఆ రైడ్ ప్లాన్ ఏందనేది నేను డైరెక్ట్ ఇంకా యూట్యూబ్లో ఆబ్వియస్లీ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్తా. బట్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. దాంట్లో ఇప్పుడే తిన్న సెటిల్నే ఉంటుంది. సో
నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. దాంట్లో అరుదినమ్మ మిల్ మేకర్ మసాలా వచ్చేస్తుందిరా అమ్మా. సో మళ్ళీ థర్డ్ టైం నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. దాంట్లో అయితే ఆబ్వియస్లీ నేను స్టోరీస్ పోస్ట్ చేస్తా, ఎక్కడున్నా ఏందనేది తెలిసిపోతుంది ఈజీగా. సో మర్చిపోవద్దు, వినేమోతం అని ఉంటుంది దాని ఇన్స్టాగ్రామ్లో. సో అది ఫాలో అవ్వండి ఫర్ మోర్ రెగ్యులర్ అప్డేట్స్. నాకైతే ఫుల్లీ ఎక్సైటెడ్, మంచిగా అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం బండి నడుపుతుంటే ఏదో కొత్త ఫీలింగ్ అన్నమాట. ఇది 21 days నడపలే కదా నేను, జూపిటర్ నడిపి ఉన్న ఈ 21 days. సో 21 days తర్వాత బండి వచ్చేసరికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 ఎక్సైటెడ్. బండికి పేరు పెట్టలేదు తెలుసా నేను ఇంకెప్పటివరకు. అండ్ ఎవ్రీబడి ఆస్కింగ్ ఏం పెట్టినావు పేరు అని చెప్పేసి. ఇంకా బండికి పేరు పెట్టలేదు, బండికి పేరు పెడతా ఈ ట్రిప్లో పెడుతున్నా. నెక్స్ట్ రైడ్లో ఒక రైడ్కి ప్లాన్ చేసినా అని చెప్పినా కదా. సో ఆ రైడ్లో బండికి నామకరణం చేస్తున్నా. అండ్ ఆ నామకరణం ఎట్లుంటుంది తెలుసా, నేను వెళ్ళే రైడ్లో చూసినావా, ఆ రైడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఆ పేరు ఏంటిది అనేది. ఇది ఒక మోటో వీలాగ్తో పాటు ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ది నార్మల్ వీలాగ్ ఒక రోజు మధ్యలో. సో ఆ రోజు ఈజ్ ద బెస్ట్ డే అని చెప్పాలి. ఎందుకనంటే నేను ఆల్రెడీ ట్వైస్ వెళ్ళినా అట్లాంటి ప్లేసెస్కి, అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. దిస్ విల్ బీ మై థర్డ్ టైం అండ్ ఐ విల్ బీ వెరీ వెరీ ఎక్సైటెడ్. నేను అనుకున్నట్టు జరిగితే మాత్రం. టీఎస్ఆర్టీసీ బస్సేనా? నేను రోడ్డు పైన ఎవరినైనా నమ్ముతా కానీ ఈ టీఎస్ఆర్టీసీ బస్సులో అయితే అసలుకే నమ్మ. బాగా డేంజర్గా నడిపిస్తారు, ఏమనుకోకండి. అగో భయపెట్టేస్తాడు ఇట్లా సడన్గా ఇటు వచ్చేసినట్టు. భయం అవుతుంది నాకు రోడ్డు పైన కూడా, మెయిన్ రోడ్ హైవే పైన కూడా భయం అవుతుంది, ఇక్కడే కాదు. ఫీల్స్ గుడ్ మ్యాన్, ఫీల్స్ గుడ్. డ్రైవ్ చేస్తుంటే అమేజింగ్ అనిపిస్తుంది. ఎంతైనా నేను అంటే నాకు ఆ బ్రైట్ ఆటోమేటివ్ ఆ సర్వీస్ సెంటర్తో కొంచెం ప్రాబ్లం ఉండే, కానీ బండితో కాదు గైజ్. మంచి బండి గైజ్. అమేజింగ్. ఈ వెదర్ కొంచెం ఇట్లనే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా. అబ్బా ఈ సాటర్డే సండే మండే 3 days ఇట్లుంటేనే నేను హ్యాపీగా నా రైడ్కి వెళ్ళగలుగుతా అండ్ అక్కడ కూడా ఎంజాయ్ చేయగలుగుతా. ఎండ కొట్టినా ప్రాబ్లం లేదు ఆ రైడ్లో ఆర్ ఈవెన్ ఆ ట్రిప్లో. బట్ ప్రాబ్లం అంతా వర్షాలు బాగా పడితే అసలు నా రైడ్కి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను వెళ్ళేది నాగ్పూర్ హైవే కాబట్టి మంచిగా ఉంటుంది రైడ్ వర్షం పడ్డా కూడా. బట్ మధ్యలో ఒక రోజు అక్కడ ఉంటుంది చూసినావా, ఆ రోజు అయితే వర్షం పడదు. వర్షం పడితే బిస్కెట్ అవుతా. చూసిలా థర్డ్ అది ఫస్ట్కి సెకండ్ గేర్కి మధ్యలో ఒక న్యూట్రల్, అది ఇది ఒక్కటి దీంట్లోనే కాదు హిమాలయన్లో కూడా ఉంది. అది ఓన్లీ 0 to 1 మధ్యలో మాత్రం న్యూట్రల్ ఉండాలా, కానీ అప్పుడప్పుడు బండి సడన్గా న్యూట్రల్కి వెళ్ళిపోతుంది సెకండ్లో థర్డ్ మధ్యలో. బుడిగీస్ వెళ్ళండి రా, ఇంటికి వెళ్ళాలంటే కత్తం. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసిన. అండ్ బండిలో చిన్న చేంజెస్ చేద్దాం అనుకున్నా, అది మీకు చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. సో ఇక్కడ నాది ఈ మొబైల్ మౌంట్ ఏదైతే ఉందో ర్యామ్ మౌంట్, అది తీపిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి తీపిచ్చేసేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఓల్డ్ ప్లేస్లో ఇక్కడ. ఎందుకంటే నేను అది డిస్ట్రాక్ట్ అవుతానేమో హ్యాండిల్ బార్కి పెడతా అని చెప్పేసి ఇక్కడ సెపరేట్గా పెట్టించేసుకున్నా. బట్ అంత డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు నేను. ఎందుకు అని అంటే నేను మ్యాప్స్ అసలు ఎక్కువ చూడట్లేదు, ఎప్పుడో ఒకసారి చూస్తున్నా వదిలేస్తున్నా. సో దానికోసం అక్కడ ఎందుకంటే వ్యూలో గోప్రోలో వ్యూ ఏదైతే ఉందో ఇలా చూస్తుంటే ఆ వ్యూ అనేది నాకు అది లేకుండా చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ మీకు కూడా మంచిగా అనిపించాలి కదా, అందుకే అది ఇప్పించేద్దాం అనుకుంటున్నా, అదొక్క చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ రైడ్ ఏదైతే ఉందో నాది, అది వితౌట్ అమౌంట్ లేకుండా వెళ్దాం అనుకుంటున్నా. బట్ ఆ ప్లేస్లో ఏం చేద్దాం అనుకుంటున్నా, మధ్యలో కొన్ని షార్ట్స్ గోప్రోని నాది ఇక్కడికి వెళ్ళి తీసేసి కొన్ని షార్ట్స్ అక్కడ పెడదాం అనుకుంటున్నా. సో ఈ వ్యూలో కూడా కొంచెం మంచిగా వస్తుంది కదా గోప్రో యాంగిల్, ఆ షార్ట్స్ అంటే నేను కూడా కనిపించాలి కదా అప్పుడప్పుడు మధ్యలో. సో అదొకటి చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ రైడ్ ట్రై చేస్తా, సక్సెస్ఫుల్ అయితే కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇంకా అక్కడనే పెడతా, ఏం చేయలేము కదా. సో అదొక చేంజ్. ఎనీవే ఇంకా నేనైతే నేను అందరితో మళ్ళీ నెక్స్ట్ వీలాగ్లో మాట్లాడతా. వీడియో లైక్ చేయండి అండ్ మోటో వీలాగ్ సిస్టమ్ వాళ్ళకి షేర్ చేయండి. డు నాట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తా. బై.